ఓం శ్రీ సాయిరాం. దైవానుగ్రహము. భగవంతుడు కొందరిని అభిమానించి మరి కొందరిని శిక్షించునని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ భగవంతునికి అభిమానము లేదు, ద్వేషము లేదు. తీగలో ప్రసరిస్తున్న విద్యుత్ ప్రవహించిన వాడు ప్రభువు. తీగను పంకాకు తగిలిస్తే చల్లటి గాలి కొట్టి సుఖం కలిగిస్తుంది. కుర్చీకి దాన్ని చేర్చితే హంతకుల ప్రాణము అవలీలగా తీస్తుంది. తగ్గించాలని గాని ప్రాణం తీయాలని గాని అది కోరుకోదు. దైవానుగ్రహము అనేది వీచే గాలి వంటిది. తెరచాపలు ముడుచుకుంటే పడవ కదలకుండా పడి ఉంటుంది. తెరచాప విప్పి ఎగురువేస్తే పడవ చకచక సాగిపోతుంది. దైవానుగ్రహము వెలుతురు వంటిది. ఒకడు ఆ వెలుతురును మంచి పనికి ఉపయోగించుకుంటాడు, ఇంకొకడు వెలుతురులోనే చెడు పని చేస్తాడు. వెలుపల చీకటిగా ఉన్నప్పటికీ మీ లోపల వెలుగు నిండాలి. ప్రపంచం యొక్క ప్రలోభాలకు మీరు లొంగకుండా వెలుపల చీకటి ఉన్నప్పటికీ మీ లోపల వెలుతురు తేజరిల్లుతూ ఉంటుంది. వేదాలు ఈ సత్యం బోధించి ఆ అదృష్టం పొందడానికి అవసరమైన శిక్షణను అందిస్తుంది. దైవానుగ్రహాన్ని సంపాదించాలి. జై సాయిరాం.